అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాం? దాని వెనక ఉన్న పురాణ గాథలు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? మనం ప్రమాణంతోనే చెప్తున్నామా? చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటాము. అగస్య ఆది అనేది ఉగాది. ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థం అన్నమాట. ఆది అనగా మొదలు, ఈ రెండింటిని కలిపి ఉగాది అయింది. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి. వైకుంఠనాథుడైనటువంటి విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి వేదాలను హరించిన సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగించినటువంటి పర్వదినం ఉగాది. శాలివాహనుడు పట్టాభిషేకుడై శౌర్య పరాక్రమణతో శాలివాహన యుగకర్త బాసిల్లింది కూడా ఈ ఉగాది నాడే అని పురాణాలు పేర్కొంటున్నాయి. టాపిక్ 3, ఈ ఉగాది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం, ఎంత సమయం దీనికి ఉంది అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఉగ అంటే నక్షత్ర గమనం, దీనికి ఆరంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మన లెక్క ప్రకారం, ఇది ఆ సంఖ్య నాకు రావట్లేదు, 4 3 2 0 0 0 0 0 0 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేసుకుంటే లెక్కేసుకుంటే ఇన్ని సంవత్సరాలు. రాత్రి కూడా అంతే అనమాట. అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే 8 6 4 0 0 0 0 0 0 0 సంవత్సరాలు. 360 రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకు ఒక్క సంవత్సరం అయినట్టు లెక్క. 3,11,040 కోట్ల సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక రోజు కింద లెక్క. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో ఇది వస్తుంది. ఇలా 100 ఏళ్ల బ్రహ్మదేవుని యొక్క ఆయుష్. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడంటే ప్రస్తుతం ఆయన వయస్సు 51 సంవత్సరాలు. అంటే ఇంకా చూసుకోండి ఎన్ని లక్షల సంవత్సరాల మనకు జీవితం ఈ యొక్క కలియుగం ఉందో చూసుకోండి. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసుర రాక్షసుని సంహరించిన వేదాలను అప్పగించినటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు. శ్రీరాముడు విక్రమాదిత్య శాలివాహనుడు పట్టాభిషేకమైనటువంటి రోజు కూడా ఇదే అని చెప్పచ్చు. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన ఉగాది రోజే అని కూడా చెప్పచ్చు. తెలుగు సంవత్సరాల్లో మొత్తం 60, వాటిలో ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం 39వ సంవత్సరం. అంతేకాదు ఉగాది నాటికి చెట్లు ఆకులు రాలి కొత్తగా చిగురుస్తాయని కూడా చెప్పుకున్నాం. ఈ సమయంలో ప్రకృతి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక సంప్రదాయం, తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పావడా అని చేస్తారు, మలయాళీలు విషు అని చెప్తారు, తమిళలు వర్షపరుపు అంటారు, సిక్కులు వైశాఖి అంటారు, బెంగాలీ పాయల్ బైసాక్ అనే పేరుతో ఉగాది జరుపుకోవడం. ప్రతి రాష్ట్రంలోనూ ఉగాది పచ్చడి తయారు చేసుకుంటూ తినడం సహజం వారి వారి సంప్రదాయ ప్రకారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో షడ్రుచుల మాదిరిగానే జీవితంలోనూ కష్ట సుఖాలను వస్తుంటాయి చెప్పడమే ఉగాది యొక్క విశిష్టత అంటే ఆ పచ్చడి యొక్క విశిష్టత అని చెప్పచ్చు. ఈరోజు చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు. తెలుగు సంవత్సరాల మొదటి రోజు కావడంతో ఆ రోజు మంచి పనులు ప్రారంభిస్తారు. ఏడాదంతా సంతోషంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి వారి ఇళ్లలో వివాహ, ఉపనయన, గృహప్రవేశ, సంతానం, ఇన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ చేయడానికి భూమి కొనడం, భూమి విక్రయించడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ ఉగాది నుంచి, ఇక్కడి నుంచి నవరాత్రులు ఉన్నాయి చూసారా, ఆ రాముని యొక్క కళ్యాణం అయిన తర్వాత అందరి ఇళ్లలో కళ్యాణం జరగాలని ప్రతి ఒక్కరు ముహూర్తాలు పెట్టుకోవడానికి ప్రారంభం అవుతారు. విజయోస్తు.